అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలియజేసినట్టు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవకి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. సో దానికి సంబంధించి రైతులకి వారి అకౌంట్లో అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి సచివాలయాల్లో రైతుల యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. అంటే వాళ్ళకి లాగిన్ ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి. సో దాని యొక్క డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి లాగిన్లో రైతుల యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసి అప్రూవ్ చేయవలసిందిగా వాళ్ళకి లాగిన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో భాగంగా రైతుల యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క బియ్యం కార్డు స్టేటస్, అలాగే వారి యొక్క సర్వే నెంబరు, అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళైతే అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్రూవ్ అయిన వాటికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు అప్రూవ్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ అన్నదాత సుఖీభవ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ దగ్గర మీ ఆధార్ నంబరు, సో మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేశారంటే సో మీకు ఇక్కడ అప్రూవ్డా కాదా అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు పెండింగ్ అని ఉందంటే మీరు తప్పనిసరిగా మీ సచివాలయంలో వెళ్ళి వీటిని అప్రూవ్ చేయించి వెరిఫై చేయించుకోండి. సో ఈ విధంగా చేయించుకున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి ఇది వెరిఫై కావాలంటే మీరు ముందుగా ఒక 2 నెలల క్రితం ఫార్మర్ రిజిస్టర్ అని కేంద్ర ప్రభుత్వం వారు కొత్తగా ఒక యూనిక్ నెంబరు జనరేట్ చేయాలని ఇచ్చారనమాట రైతులకి. సో అది తప్పనిసరిగా ఉండాలండి. అది ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు లేదు అనుకుంటే కూడా ఇప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఆ ఫారం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి మీరు వెరిఫై చేయించి అప్రూవ్ చేయించుకోండి, లేదంటే డబ్బులు అయితే పడవు. సో ఈ విధంగా మీ యొక్క సచివాలయంలో ఈ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే లేని వారు వాటిని కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.